నమస్తే అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఒక పెద్ద హైడ్రామా. రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఒక నాయకత్వం ఏర్పాటు చేసుకొని దాదాపు ఒక 5-6 నెలల నుండి ఆ నాయకత్వ విలువలతో కూడిన పాలన అందించే విధంగా నాయకత్వం ఉండాలి. కానీ హైడ్రా పేరుతో పేద వర్గాలు పేద ప్రజల ఇళ్లను పూర్తిగా కూలదోస్తూ కుంటల్లో చెరువుల్లో కొన్ని ఏరియాలలో అక్కడిక్కడ ఇల్లు నిర్మాణాలు చేశారని ఇష్టానుసారంగా మీరు కూలదోయడం వల్ల అదే హైడ్రాలో ఉండే విధానాల్లో భాగంగా అక్కడ జిహెచ్ఎంసి వాళ్ళే పూర్తిగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి పత్రాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు కరెంటు బిల్లులు నల్లా బిల్లులు రకరకాలుగా అన్నీ కట్టించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈరోజు మేము పర్మిషన్లు ఇవ్వలేదు, మీరు అతిక్రమించి చెరువులలో ఇల్లు కట్టారు, అక్కడ ఇల్లు కట్టారు, కుంటల్లో ఇల్లు కట్టారు. ఇవన్నీ దాదాపు చాలా మంచి పద్ధతి కాదు. ఇది చాలా వరకు ఆలోచన చేయండి. ఈ విధానంలో భాగంగా ఎక్కడైనా కానీ పేద వర్గాలు పేద ప్రజలకు అండగా ఉండే విధంగా ఉండాలి. కానీ ఇష్టానుసారంగా ఆ పేద వర్గాలలో ఉండే ఇళ్లను కూలదోస్తూ వాళ్లకు ఇక్కడ నుండి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, సింగిల్ బెడ్రూమ్ ఇస్తాం, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటే కొన్ని ఏండ్ల తరాల నుండి వాళ్ళు అక్కడ పాతుకొని పోయి అక్కడ ఉండే రిలేషన్స్ కానీ బంధుత్వం కానీ లేదంటే ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ రకరకాలుగా ఉండే విధానాలలో ఈరోజు వాళ్ళను ఈ విధంగా ఇబ్బందులు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే విధానాల్లో భాగంగా మూసీ నది పరిహార ప్రాంతాలలో వాళ్ళు జోన్ను అతిక్రమించి ఇల్లు కట్టుకున్నారనే విధానాలు ఉన్నాయి. అన్ని విధాలుగా పర్మిషన్లు ఇచ్చేది జిహెచ్ఎంసీనే. తర్వాత ఈరోజు పూర్తిగా ఇళ్లను ధ్వంసం చేసి నిర్మాణాలన్నీ పూర్తిగా కూల్చేసి అక్కడ ఉండే పిల్లలకు కానీ పిల్లల చదువులకు కానీ ఒక ఇల్లు అయితే పూర్తిగా మొత్తం నేలమట్టం చేస్తే పిల్లలు ఆ పుస్తకాలను కానీ బ్యాగులు కానీ వాళ్ళు వేరుకొని అవి తీసుకొని జాగ్రత్త పెట్టుకున్న కన్నీళ్ళ బాధలు హైడ్రా పనులు చేస్తుంది. మూసీ నది పరిహార ప్రాంతాలలో ఉండే విధానాలు ప్రజలు చాలా దౌర్భాగ్య స్థితి ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మంచి ఆలోచన విధానాలతో ఎక్కడైతే నిర్మాణ విధి విధానాల్లో డేంజర్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్లో భాగంగానే మీరు అక్కడ ఏదైనా కానీ ఈ ఇబ్బందులు లేకుండా చేయండి. పేద వర్గాల ఇళ్లను కూల్చివేసే విధంగా ప్రణాళికలు తీసుకోకూడదని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాను.